3 దశాబ్దాల క్రితం వరకు రోజూ సాయంత్రం పిల్లల్ని పెద్దల్ని అందరినీ ఇంట్లో కట్టిపడేసేది దూరదర్శన్ సిగ్నేచర్ ట్యూన్. తెలుగులో హైదరాబాద్ నుంచి దూరదర్శన్ ప్రసారాలు 1977లో ప్రారంభమయ్యాయి. అప్పట్లో మలుపు తెలుపులో ఉన్న ప్రసారాలు ఆ తర్వాత కాలంలో రంగులు అద్దుకున్నాయి. అన్ని వర్గాల ప్రజలకు అవసరమైన వినోదంతో పాటు విజ్ఞానాన్ని కూడా దూరదర్శన్ అందించింది, అందిస్తోంది. నమస్కారం. దూరదర్శన్ కేంద్రం హైదరాబాద్ 1వ బ్యాండ్ 4వ ఛానల్పై ప్రసారం ప్రారంభం. మీరందరూ గుర్తుపట్టేస్తుంటారు కదా, నేనేనండి విజయ్ దుర్గని. ఇలా మీతో మాట్లాడాలనిపించింది. చెరగని చిరునవ్వు, స్పష్టమైన ఉచ్చారణ, చక్కటి భావ ప్రకటన, నిండైన తెలుగు విగ్రహం, ఇవన్నీ కలిస్తే దూరదర్శన్ విజయ్ దుర్గ. బుల్లితెర ద్వారా తెలుగువారందరి ఇళ్లలోనూ ఆ పైన వారి హృదయాలలోనూ తిష్టవేసిన తొలితరం అనౌన్సర్ శ్రీమతి విజయదుర్గ. చక్కటి కార్యక్రమాల రూపకల్పన ద్వారా కూడా తెలుగు బుల్లితెరకు విశేషమైన ఖ్యాతిని సంపాదించి పెట్టిన విజయదుర్గ గారిని ఈ సంవత్సరం ఉత్తమ మహిళా పురస్కారం వరించింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 8వ తేదీన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ పురస్కారాన్ని ఆమెకు అందజేశారు. ఆ సందర్భంగా దూరదర్శన్తో తనకున్న అనుబంధం, ఆ జ్ఞాపకాలు, అనుభవాలు శిలాకతంబం పాఠకులతో విజయదుర్గ పంచుకుంటున్నారు. దూరదర్శన్ విజయదుర్గ గారి అంతరంగ దర్శనమే ఈ విజయదర్శన్. ఇలా మిమ్మల్ని కలుసుకోవటం నాకు ఎంతో ఆనందంగా ఉంది. అయితే చాలామంది అడుగుతూ ఉంటారు, మీరు ఇన్ని సంవత్సరాల నుంచి దూరదర్శన్లో ఉన్నారు కదా, మీకు ఎన్నో జ్ఞాపకాలు ఉంటాయి, ఎన్నో అనుభవాలు ఉంటాయి, వాటన్నిటిని మీరు షేర్ చేసుకోవచ్చు కదా అని అడుగుతూ ఉంటారు. అయితే సందర్భం అనేది ఇవాళ వచ్చింది కనుక ఎనీహో మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. ముఖ్యంగా మీ అందరికీ ముందుగా ఉగాది శుభాకాంక్షలు. యాక్చువల్గా నేను దూరదర్శన్లో అనౌన్సర్గా జాయిన్ అయ్యేటప్పటికీ మన స్టేట్లో టీవీ ఛానల్స్ లేకపోవటం, ఈ చిన్న స్క్రీన్కి సంబంధించిన నాలెడ్జ్ లేకపోవటం, ఇవన్నీ కూడా కొంచెం ఇబ్బందికి గురి చేసినాయి. కాకపోతే వాటన్నిటిని అధిగమించి వీలైనంత వరకు నా మటుకు నేను స్క్రీన్ మీద చూసుకుంటూ ఇంకా ఎట్లా ఉంటే బాగుంటుంది, ఎలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు అన్నది నన్ను నేను మౌల్డ్ చేసుకుంటూ వచ్చాను. ఒక రకంగా పరోక్షంగా మీ అందరి సలహాలతోటి నాకు ఎంతో సహాయం చేశారు. అయితే నా దూరదర్శన్ ప్రస్థానం ఎలా ప్రారంభమైందంటే, ఒక 200 మందిని ఇంటర్వ్యూకి పిలిచారు. అందులో నన్ను, నా కలీగ్ రోజారాణి గారు, మీ ఇద్దరం సెలెక్ట్ అవ్వటం జరిగింది. సెలెక్ట్ అయిన తర్వాత ఫస్ట్ ప్రోగ్రాం విజయవాడ కనకదుర్గ దేవాలయం మీద డాక్యుమెంటరీకి వాయిస్ అంటే వ్యాఖ్యాతగా వ్యవహరించానమాట. నా అదృష్టం, నేను పుట్టింది విజయవాడ, పెరిగింది విజయవాడ, చదువుకున్నది విజయవాడ. ఇంద్రకీలాద్రి మీద ఉన్న కనకదుర్గ దయ వల్ల నేను ఈ విధంగా ఉన్నాను. అక్కడే పుట్టడం వల్ల నాకు దుర్గ అనే పేరు కూడా పెట్టారు మా వాళ్ళు. దానికి విజయ అన్నది నేను యాడ్ చేసుకున్నాను అనుకోండి. ఎనీహో ఆ విధంగా అమ్మవారి మీద రూపొందించిన డాక్యుమెంటరీకి వ్యాఖ్యాతగా వ్యవహరించి నా కెరియర్ మొదలెట్టాను. ఆ తర్వాత జనవరి 14th సంక్రాంతి రోజున నా మొట్టమొదటి అనౌన్స్మెంట్స్ రికార్డ్ చేశారు. అప్పట్లో ఇలా లైవ్ ఉండేది కాదు. మేము జాయిన్ అయినప్పుడు మీకు తెలుసు కదా, బ్లాక్ అండ్ వైట్లో ఉండేది టీవీ. భలే గమ్మత్తుగా ఉండేవిలేండి అనుభవాలు. ముందర రికార్డ్ చేసేవారు అనౌన్స్మెంట్స్తో పాటు ప్రోగ్రామ్ కూడా రికార్డ్ చేసేవాళ్ళు. కంటిన్యూస్గా వెళ్ళిపోయేది. ఎక్కడన్నా చిన్న ప్రాబ్లం వస్తే మొత్తం మళ్ళీ మొదటి నుంచి రికార్డ్ చేయవలసి వచ్చేది. ఈ పోస్ట్ కోసం ఆడిషన్ పెట్టినప్పుడు 20 minutes ఉండే ఒక న్యూస్ బులెటిన్ ఇచ్చారు ఆడిషన్లో చదవమని. నాకు 8 o'clockకి టైం ఇచ్చారనమాట. 7:40కి ఇచ్చారు స్క్రిప్ట్. ఇచ్చి 5 to 8 కల్లా లోపల రమ్మన్నారు. సరే ఆ స్క్రిప్ట్ అంతా చదివేశాను. చదివి లోపలికి వెళ్ళిపోయాను. కెమెరా ముందు నిలబడి స్క్రిప్ట్ చూడకుండా మొత్తం చదివేశాను అనమాట. వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు, ఇదేంటి ఈ అమ్మాయి అస్సలు స్క్రిప్ట్ చూసుకోలేదు, చూడకుండా చదివిందని. నేను స్టూడియోలోంచి బయటకు వస్తూ ఉంటే మా ఫ్లోర్ మేనేజర్ శివప్రసాద్ అని ఆయన అన్నారు, అమ్మ అస్సలు చూడకుండా నువ్వు ఇదంతా చదివేశావమ్మా అని. చాలా బెంగపడిపోయాను. ఏంటిది ఇంత కష్టపడి నేను చదివితే అనుకుని. అయితే నన్ను సెలెక్ట్ చేసుకోరా ఆంటీ అని అడిగానమాట. అలాగని కాదమ్మా, మీరు చూడకుండా చదివారని పైన అనుకుంటున్నారమ్మా అన్నాడు. అంటే అతను హెడ్సెట్ వేసుకున్నాడు కాబట్టి
ప్యానల్ దగ్గర ఉన్న వాళ్ళ సంభాషణ అంతా కూడా వింటూ ఉన్నాను అనమాట. సో ఎనీహౌ సాయంత్రానికి ఇంటర్వ్యూకి పిలిచారు, మళ్ళీ వేరే ఇంటర్వ్యూ. ఒక 5 కలిసి ఇంగ్లీషు, తెలుగు, హిందీ 3 లాంగ్వేజెస్లో కూడా నన్ను ఇంటర్వ్యూ చేశారు. అంటే ఈ పోస్ట్లో సెలెక్ట్ అయ్యే వాళ్ళకి 3 భాషలు కూడా బాగా క్షుణ్ణంగా వచ్చి ఉండాలి. మాకు స్పూన్ ఫీడింగ్ లేదండి, మా స్క్రిప్ట్ మేమే రాసుకోవాలి. ఏ రోజు ప్రోగ్రామ్ ఆ రోజు క్యూ షీట్ తయారై మా ముందుకు వస్తుంది ఇంగ్లీష్లో. వచ్చినప్పుడు దాన్ని తెలుగులోకి అనువదించుకొని ఒక్కొక్క ప్రోగ్రాం గురించి పరిచయ వాక్యాలు కొన్ని రాసుకొని, మాకు ఇదంతా అఫీషియల్గా బోర్డంత ప్రొసీజర్ ఉంటుంది. ఇది గవర్నమెంట్ ఛానల్ కనుక మా పై అధికారులందరూ మేము ఏం మాట్లాడబోతున్నామో అదంతా వాళ్ళు అప్రూవ్ చేసి సంతకాలు చేస్తే తప్ప కెమెరా ముందర నిలబడి అవి చెప్పడానికి వీలుండదనమాట. అంతా స్ట్రిక్ట్గా ఫాలో అయ్యేవాళ్ళు. ఒక సెంటెన్స్ ఫ్రేమ్ చేసుకోవటం తెలుగులో ఎలాగా అన్నది, అంటే నేను తెలుగు అమ్మాయినే అయినా కూడా ఒక ప్రోగ్రాం పరంగా చూస్తే మనకు వచ్చిన భాష కానీ మనం వాడుకలో మాట్లాడుకునే మాటలు కానీ ఈ మీడియాకి సరిపోవన్నది నేను అతి తక్కువ కాలంలో గ్రహించుకున్నాను అనమాట. సో అందువల్ల ఏంటంటే తెలుగు భాష మీద పట్టు సాధించడం ఎట్లా, పట్టంటే అన్ని రకాల కార్యక్రమాల గురించి మనకు అవగాహన లేకపోతే అనౌన్స్మెంట్స్ రాసుకోవటం అనేది చాలా కష్టం అవుతుంది. ప్రతి సబ్జెక్ట్ మీద కూడా రీసెర్చ్ అన్నమాట, ఒక రకంగా పరిశోధననే అనుకోవాలండి. అలా చేసి 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 క్షుణ్ణంగా అధ్యయనం చేసుకొని మొట్టమొదట్లో అంటే ఏ ఫీల్డ్ లో అయినా ఉండేదేలేండి, కొత్తల్లో మన మీద రండి అని పువ్వులు జల్లి ఏం పిలవరు. కొత్తల్లో మనం కొంచెం రాళ్ళు వేయించుకోవాలి. రాళ్ళు పడితేనే మనం రాటు తేలుతాం. ఒక రకంగా చెప్పాలంటే చాలా విమర్శలు ఎదుర్కొన్నాం అనమాట. ఆ విమర్శలు వచ్చినప్పుడల్లా చాలా బాధపడేదాన్ని. ఇదేమిటి, ముఖ్యంగా నేను తెలుగులో అనౌన్స్మెంట్ చేయటం జరుగుతూ ఉంటే ఒక వ్యక్తి కడప నుంచి ఒక జెంటిల్మెన్ ఎవరో ఆయన రెగ్యులర్ గా ఒక కార్డు రాసేవాడు. విజయదుర్గ గారు, మీరు పలానా అనౌన్స్మెంట్ పలానా అక్షరం సరిగ్గా పలకలేదు, పలానా చోట ఒత్తు పలకలేదు, లేకపోతే షా సరిగ్గా పలకలేదు, సా సరిగ్గా పలకలేదు, ఇట్లాగా అక్షరాల్ని ప్రత్యేకించి రాస్తూ ఏ అనౌన్స్మెంట్ ఏం చెప్పాను అన్నది రాసేవాడు. నాకు కొంచెం కొత్తల్లో బాధ అనిపించేది. తర్వాత పట్టుదల పెరిగింది. ఏంటి నేను ఇంత చక్కగా స్పష్టంగా చెప్తూ ఉంటే ఇతను ఇట్లా అంటున్నాడు అనుకొని నేను ఆ అక్షరాల మీద ఒక పట్టు సాధించాలి. అలాగా అక్షరాలకు సంబంధించిన వర్డ్స్ అన్ని తీసుకొని ప్రాక్టీస్ చేసేదాన్ని. మీ ఇంటికి వస్తే మా అమ్మగారు సిగ్నేచర్ ట్యూన్ దగ్గర నుంచి ప్రతి అనౌన్స్మెంట్ చూస్తూ ఉండేది. ఆవిడ అనేది, ఏమ్మా కొంచెం తెలుగు ఇంప్రూవ్ చేసుకోవచ్చు కదా, తెలుగులాగా మాట్లాడు అనేది. ఇదేంటమ్మా నేను తెలుగు చక్కగానే మాట్లాడుతున్నాను కదమ్మా అంటే, కాదమ్మా ఏదో లోపించింది అనేది. నాకు ఇంట్లో విమర్శలు, బయట విమర్శలు. అయితే నేను డిప్రెషన్లోకి పోలేదనుకోండి, డిప్రెషన్లోకి వెళ్లకుండా వీళ్ళు ఎందుకు అన్నారు ఇట్లాగా, బాగా చెయ్యాలి. మొట్టమొదట్లో అందరూ నా మేకప్ ని విమర్శించారు. లావుగా ఉంటావు నువ్వు స్క్రీన్ మీద అనేవాళ్ళు. చాలా మంది విడిగా బాగుంటావు కదా విజయ, నువ్వు ఎందుకు స్క్రీన్ మీద అట్లా కనిపిస్తావు, హెవీ మేకప్ ఎందుకు చేస్తారు నీకు అనేవాళ్ళు. కొత్తలో నేను పెద్దగా మేకప్ మీద శ్రద్ధ వహించలేదని చెప్పుకోవాలి. ఎందుకనంటే భాష, మన నాలెడ్జి 10 మందిలోకి వెళ్ళాలి. మనం కెమెరా ముందు నిలబడి మాట్లాడుతూ ఉంటే అది ప్రేక్షకులకి సరిగ్గా రీచ్ అయిందా లేదా అన్నది ఆలోచించేదాన్ని. అలాగే నా భాషను మెరుగులు దిద్దుకోవటానికి చాలా సమయం పట్టింది. ఆ తర్వాత నా వాయిస్, ఉచ్చారణ ఒకటి, మాడ్యులేషన్ ఒకటి, ఇవన్నీ చూసుకునేదాన్ని. ఎప్పుడైతే ప్రేక్షకులందరూ కూడా విజయదుర్గని యాక్సెప్ట్ చేశారో అప్పుడు సెకండ్ థాట్ వచ్చింది. ఎస్, నాది దూరదర్శన్లో పర్మనెంట్ జాబు. కొన్ని సంవత్సరాల పాటు నేను స్క్రీన్ మీద కనిపించాలి. ఆ కొన్ని సంవత్సరాల పాటు కనిపించేటప్పుడు ప్రేక్షకులు రోజు ఇదే మొహం అబ్బా అని విసుక్కోకూడదు. విజయదుర్గ వస్తోంది చూడాలి అనే ఇంట్రెస్ట్ వాళ్ళలో క్రియేట్ చేయాలి. టీవీ పెట్టుకోగానే వాళ్ళ అనౌన్సర్ ఎవరు, విజయదుర్గ అయితే చూడాలి అని అనుకునే ఆసక్తి కలగజేయాలంటే మనం వీ షుడ్ డూ సంథింగ్ అన్న ఫీలింగ్ వచ్చింది. ఆ తర్వాత నేను డ్రెస్సింగ్ విషయంలో, తర్వాత పెట్టుకుండే ఆర్నమెంట్స్ విషయంలో, అంటే జ్యువెలరీ చెవులకు కానీ మెళ్ళకి కానీ పెట్టుకుండే వస్తువుల విషయంలో అయితే ఒకటండి, ఎప్పుడు తెలుగుతనానికి నేను ఎప్పుడు దూరం కాలేదు. చేతి నిండా గాజులు, కంటికి కాటుక, గుండ్రటి బొట్టు, తల్లో పూలు, మన ఇంట్లో అమ్మాయి అని అందరూ ఫీల్ అవ్వాలన్నది నా కోరిక. అలాగే తెలుగు వాళ్ళందరూ నన్ను వాళ్ళ ఇంటి ఆడబడుచుగానే చూసుకున్నారు, అలాగే ఆదరించారు. కాబట్టి ఇన్నేళ్ల తర్వాత కూడా నేను చాలా మందికి గుర్తున్నాను. నేను ఎక్కడికి వెళ్ళినా కూడా నన్ను చూడగానే దూరదర్శన్ గుర్తుకొస్తుంది. దూరదర్శన్ చూడగానే వాళ్ళు విజయదుర్గ ఎట్లా ఉంది
అని అడుగుతారట మా వాళ్ళందరు నేను చెప్తూ ఉంటారు. సో అట్లాగా ఒక తెలియని అవినాభావ సంబంధం నాకు ఏర్పడిపోయింది అటు దూరదర్శన్ తోటి ఇటు ప్రేక్షకులతోటి. ఎందుకంటే అటు ఆర్గనైజేషన్ కి ఇటు ప్రేక్షకులకి మధ్య వారధిలాగా ఇన్ని దశాబ్దాలుగా నేను ఉన్నాను కాబట్టి. దానికి కారణం మీ అందరి సంస్కారం. నేను ఏ భావంతో చెప్పానో, మీ అందరికి ఎలా చేరాలని నేను కోరుకున్నానో అదే భావనతో నా అనౌన్స్మెంట్స్ రిసీవ్ చేసుకున్నారు, నన్ను రిసీవ్ చేసుకున్నారు. మీ అందరి ఆదరాభిమానాలకి సాక్ష్యమే బెస్ట్ అనౌన్సర్గా బోల్డెన్ అవార్డ్స్ తీసుకున్నాను. అలాగే లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు దాదాపు ఒక 10 సార్లు తీసుకున్నాను. ముఖ్యంగా నా జీవితంలో మర్చిపోలేని కొన్ని ప్రశంసలు పెద్దవాళ్ళ దగ్గర నుంచి అందుకున్నాను. జంజాల పాపయ్య శాస్త్రి గారు. ఈ పేరు తెలియని తెలుగు వాళ్ళు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఆయన రాసిన కుంతి కుమార్ పద్యాలు, పుష్ప విలాపం ఇవన్నీ కూడా ఈనాటికి మన వాళ్ళందరికీ తెలుసు. ఆయన ఒకరోజు మా దూరదర్శన్కి వచ్చారు. నేను ట్రాన్స్మిషన్ అడవుల్లో గబగబా స్టూడియోలోకి వెళ్తూ ఉంటే, అమ్మా నండూరు విఠల్ ఉన్నారా అన్నారు. అప్పుడు ఆయన డైరెక్టర్ మాకు. అంటే లేరు సార్ అన్న. అంటే జంజాల పాపయ్య శాస్త్రి గారిని నేను చూడటం ఫస్ట్ టైం. అప్పుడు ఇన్ని ఛానల్స్ లేవు, ఇట్లాగా ఏ వ్యక్తి గురించిన పబ్లిసిటీ లేదు, చాలా అతి తక్కువగా చూడటం జరిగేదన్నమాట. ఒక వ్యక్తిని గుర్తుపట్టడం అంటే కొంచెం అతి తక్కువగా వాళ్ళ గురించి ఫోటోలు రావటం అవి ఉండేవి. ముఖ్యంగా ఏంటంటే నేను ట్రాన్స్మిషన్ హడావుడిలో ఉన్నాను. ఆ టెన్షన్లో ఉండి ఆయన అడుగుతున్న వాటికి యాంత్రికంగా సమాధానాలు చెప్తున్నా. గోవింద్ చౌదరి లేడా అమ్మా అన్నారు. లేరండి, ఆఫీస్ అవర్స్ అయిపోయినాయి అని అందరూ వెళ్ళిపోయారు సార్, నాకు ట్రాన్స్మిషన్ ఉందండి అని. సార్ మీరెవరు సార్ అని అడిగా. నేను జంజాల పాపయ్య శాస్త్రినమ్మా అన్నారు. అన్నగానే ఇంకేం చెప్పమంటారు, వరుసగా నాకు నేను ఒక పూల మొక్క కడ నిలిచి ఇవన్నీ పద్యాలను గుర్తుకొచ్చేసినాయి వరుసగా. ఘంటసాల గారి పాడినవన్నీ నేను స్ఫురద్రూపి. ఆయన అడగద్దులేండి, అది నేను మాటల్లో వ్యక్తం చేయలేను. భాష అనేది కనిపెట్టిన వాళ్ళని ఒక్కొక్కసారి వాళ్ళ మీద కోపం వస్తూ ఉంటుందన్నమాట. మన భావాలను వ్యక్తం చేయటానికి సరైన భాష ఎందుకు దొరకదా అని కొన్ని సందర్భాల్లో అనిపిస్తుంది. అలాంటి సందర్భమే జంజాల పాపయ్య శాస్త్రి గారితో మాట్లాడినప్పుడు నాకు కలిగింది. ఆయన అన్నారు, అమ్మా దుర్గా, నువ్వు రాగానే మా పిల్లలందరూ దుర్గొక్కొచ్చింది అని ఎగిరి గంతులేస్తారమ్మా. నిన్ను చూస్తే మా వాళ్ళందరికీ సంతోషం అమ్మా. నీ తెలుగు చాలా బాగుంటుందమ్మా, చాలా చక్కగా చెప్తావమ్మా కార్యక్రమాల గురించి, బాగుంది తల్లి అని ఆయన ప్రశంసించారు. ఇంకా ఆ తర్వాత మీరే ఊహించుకోవాలి, అసలు భూమి మీద నేను నిలబడితేనా ఆయనకి ధన్యవాదాలు చెప్పుకొని గబగబా ట్రాన్స్మిషన్ కోసం పరిగెత్తి ఓపెనింగ్ అనౌన్స్మెంట్ చెప్పి. ఓపెనింగ్ అనౌన్స్మెంట్ అంటే మీకు విషయం చెప్పాలి ఇక్కడ. ఫ్రమ్ ది బిగినింగ్ ప్రేక్షకులంటే నాకు చాలా ఇష్టం, అభిమానం. ఎందుకంటే వాళ్ళందరూ ఆదరిస్తే మనం ఇంకొంచెం ఎంకరేజింగ్గా చేస్తాం కదా ప్రోగ్రామ్స్ అని. కొంతమంది హైదరాబాద్లో ఇది కాస్మోపాలిటన్, అంటే అన్ని లాంగ్వేజెస్ వాళ్ళు ఉంటారు కాబట్టి ముఖ్యంగా ఢిల్లీ ట్రాన్స్మిషన్లో వచ్చే హిందీ ప్రోగ్రామ్స్ ఏముంటాయి అనే ఆసక్తి చాలా మందికి ఉండేది. దానికోసమని మా ట్రాన్స్మిషన్ కంటే ముందర ఢిల్లీ ట్రాన్స్మిషన్లో, అంటే మాకు ఆ ఫెసిలిటీ ఉంది, ఆ ట్రాన్స్మిషన్లో ఏం హైలైట్స్ ఇస్తున్నారు, నైట్ 8 o'clockకి మనకి నేషనల్ ప్రోగ్రామ్స్ అవన్నీ రాసుకుండేదాన్ని కూర్చొని. రాసుకొని ఆ ప్రోగ్రామ్స్ అన్నీ కలిపి నాది ఓపెనింగ్ అనౌన్స్మెంట్ ఒక్కటే ఒక 5 నిమిషాలు టైం పట్టేదన్నమాట. మొత్తం మా కార్యక్రమాలు, ఢిల్లీ కార్యక్రమాలు అన్నీ చెప్పేదాన్ని. మా వాళ్ళందరూ ఆశ్చర్యపోయేవారు, ఏ అనౌన్సర్ చెప్పారనమాట, అట్లాగా చూడకుండా చెప్పేదాన్ని మొత్తం అనౌన్స్మెంట్స్. మా వాళ్ళకి చాలా ఆనందంగా ఉండేది, అంటే మా స్టాఫ్కి అక్కడ. అలాంటివి చాలా చాలా ప్రయోగాలు చేశాను అనుకోండి. అలా కష్టపడి ఆ తర్వాత సినిమా ప్రోగ్రామ్స్. నేను మొట్టమొదటి ఇంటర్వ్యూ సినిమాకి సంబంధించి సావిత్రి గారిని చేశాను. ఎంత ఎక్సైట్మెంట్ అంటే, ఆ రోజు సావిత్రి గారిని ఇంటర్వ్యూ చేస్తున్నానంటే అసలు మాటల్లో చెప్పలేనండి. నేను ఆవిడంటే పడి చచ్చిపోతాను, అట్లా అంత ఇదనమాట. మా వాళ్ళు జోక్ చేస్తూ ఉంటారు, సావిత్రి సినిమా ఏదైనా వస్తూ ఉంటే ఇంకా విజయదుర్గ ఇంట్లో ఉండదు, టీవీ స్క్రీన్ మీదనే పడిపోతూ ఉంటుంది సావిత్రిని చూస్తూ అని. అంటే అంత ఇష్టం అనమాట ఆవిడంటే. ఆవిడతో మొదలైంది నా సినిమా ఇంటర్వ్యూస్. తర్వాత షౌకార్ జానకి గారు, జమున గారు, భానుమతి గారు అంటే మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టం. భానుమతి గారు, అంజలిదేవి గారు, ఇంకా వాళ్ళ ముందు తరం వాళ్ళు శాంతకుమారి, ఋషేంద్రమణి, ఇట్లా వీళ్ళందరినీ చేశాను. అయితే జమున గారిని ఇంటర్వ్యూ చేసినప్పుడు సంక్రాంతి కోసం ఆవిడని ఇంటర్వ్యూ చేయటం జరిగింది. కొంచెం వెరైటీగా చేయాలనుకున్నాం. అనుకొని మేడ్చల్లో ఆవిడకి పొలాలు ఉన్నాయి. మేడ్చల్ వెళ్ళి అక్కడ ఒక పొయ్యి పెట్టి పిడకలు వేసి ఆ పొయ్యి మీద పరవాన్నం వండించాను జయమున్ గారితోటి. ఆవిడ చేశారు, చాలా మంచి ఆవిడ.
ఆవిడ పరవాన్నం వండి పెట్టారు. అదొకటి మర్చిపోలేని అనుభవం. అలాగే ఇది 1980లో మాధవి అని తూర్పు పడమరలో నటించారు ఆవిడ హీరోయిన్గా. తర్వాత చాలా సినిమాల్లో నటించారనుకోండి. ఆవిడని ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆవిడ కార్ డ్రైవ్ చేయటం, ఆవిడ పక్కన నేను కూర్చోటం, వెనక కెమెరా పెట్టుకొని షూట్ చేయటం, నోబత్ పహాడ్ మీద నడుస్తూ వాకిన్ ఇంటర్వ్యూ లాగా అన్నమాట చేశాము. అప్పట్లో కొత్త కొత్త ప్రయోగాలు. వాళ్ళు అలాగే ఉండేవాళ్ళు, మేము అలాగే ఉండేవాళ్ళం. కొత్తగా దూరదర్శన్ రావటం, స్టేట్ లో ఒక తెలుగు ఛానల్లో మన తెలుగు అమ్మాయిల్ని చెయ్యాలి ఇంటర్వ్యూస్ అని. తెలుగు ఆర్టిస్టులు ఎవరు వచ్చినా కూడా విజయదుర్గని పిలవండి, విజయదుర్గతో చేయించండి. అలా మా స్టాఫ్ అందరూ కూడా మా ప్రొడ్యూసర్స్, అంటే ఒక్కొక్క ప్రోగ్రామ్ కి ఒక్కొక్క ప్రొడ్యూసర్ ఉంటారు. ప్రతి ప్రోగ్రాము నేను చేశాను. ఒక్క న్యూస్ తప్ప న్యూస్ చదవటం అనేది జరగలేదు. న్యూస్ శాంతి స్వరూప్ గారు చదివేవారు. తర్వాత రోజారాణి నేను ట్రాన్స్మిషన్ అనౌన్స్మెంట్స్ అవి చేసేవాళ్ళం అనమాట. అలా చేసిన ఇంటర్వ్యూస్ లో నేను ప్రొడ్యూసర్ గా ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఇంకా సినిమాలో సంబంధించి ప్లేబ్యాక్ సింగర్స్ రావు బాల సరస్వతి గారు, సుశీల్ గారు, లీల గారు, చిక్కీ గారు, ఏపీ కోమల్ గారు, జమునారాణి గారు, ఇలాగా అలాగే దాసనారాయణరావు గారు, జంజాల గారు, కేబీ తిలక్ గారు, లాస్ట్ ఇయర్ విశ్వనాథ్ గారిది ఒక ఇంటర్వ్యూ చేశాను. మణిదీపాలు ఈ శీర్షికన సంగీత సాహిత్య సమలంకృతం విశ్వనాథ అంతరంగం. నేను కథలో సర్వస్వతంత్రుణ్ణి, నేను ఎట్లా చేసినా కథ నచ్చింది అనే ఉద్దేశం మాత్రం కాదు. ప్లీజ్ టేక్ దిస్ వర్డ్.